నిన్న సిఐఐ కాంక్లేవ్ సందర్భంలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విశాఖ స్టీల్ మీద చేసినటువంటి వ్యాఖ్యానం చాలా దారుణంగా ఉంది, అవాస్తవాలతో కూడి ఉంది. ఆయన ఎత్తుకోవటమే దీన్ని BIFRకి రెఫర్ చేస్తే దాని నుంచి బయటపడేసి 12,000 కోట్లు ఇచ్చి దీన్ని ఆదుకున్నట్టుగా చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. BIFRకి ఇది ఈసారి వెళ్ళలేదు. ఎప్పుడో 2000 సంవత్సరంలో వెళ్ళిన దాన్ని ఆయన ఇప్పుడు చెప్పడం అనేది మిస్లీడ్ చేయటం అవుతుంది. రెండోది, ఆయన కార్మికుల మీద నెపం నెడుతున్నారు. ఇంతకన్నా దారుణం ఇంకోటి లేదు. ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే కార్మిక వర్గం ఆందోళన చేస్తే దానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. పల్లా శ్రీనివాసరావు గారు ఏకంగా ఆమరణ నిరాదీక్ష కూర్చున్నారు. వాళ్ళ ట్రేడ్ యూనియన్ దీంట్లో ఉద్యమంలో యాక్టివ్ పార్ట్ నిర్వహించింది. అప్పుడంతా కార్మికులు బ్రహ్మాండంగా చేసి ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరమే కార్మికులు 1500 నష్టాలు వస్తున్నాయని చెప్పాలని కోరుతున్నాను. ఇప్పుడు ఉన్నట్టుండి నిన్న వాళ్ళ యాజమాన్యం, స్టీల్ యాజమాన్యం ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ అని చెప్పి ఒక సర్క్యులర్ జారీ చేసి టార్గెట్ ప్రకారం రీచ్ అయితేనే మీకు వేజెస్, ఆ ప్రపోర్షన్లో లేకపోతే వేజెస్ లేవని చెప్తే ఇప్పుడు కార్మిక వర్గం తీవ్రమైన ఆందోళనలో ఉంది. ఇప్పటిదాకా లేని కొత్త దాన్ని ఎందుకు, అసలు టార్గెట్స్ ఎవరు నిర్ణయిస్తారు? ప్రొడక్టివ్ టార్గెట్స్ ఏ ప్రాతిపదిక మీద నిర్ణయిస్తారు? మీరు దీనికి రా మెటీరియల్ ఎవరు? వర్కర్స్ని తగ్గించేసి స్టాఫ్ తగినంతగా సిబ్బంది లేరు. దానికి అవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దొరకవు. వాటరు, దాని పోర్టు సౌకర్యం తీసుకుపోయి దానికోసం ఇచ్చిన పోర్టుని గంగావరం అదానికి అప్పు చెప్పేశారు. ఇప్పుడు ఏలేరు నీళ్లు కూడా మిట్టలకి ఇస్తా ఉన్నారు. ఇంతవరకు ప్రారంభం కానీ మిట్టలకి ఏలేరు నీళ్ళని విశాఖ స్టీల్ కోసం ప్రారంభించినటువంటి ఏలేరు దాన్ని తీసుకుపోయి ఇస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దాని రా మెటీరియల్లో ముఖ్యంగా ఐరన్ ఓర్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి జందాలు, నెల్లూరు ప్రకాశంలో జందాలకి ఇచ్చారు, కానీ అప్పటి నుంచో అడుగుతున్నటువంటి విశాఖ మాత్రం ఇవ్వలేదు. పైగా ఇచ్చిన ప్యాకేజీలో డబ్బు అంతా తీసుకుపోయి GSTకి బ్యాంక్ వడ్డీలకి జమ వేసుకున్నారు. ఇంత చేసి 7 నెలలుగా, గత నెల తప్ప అంతకుముందు 7 నెలలుగా కార్మికుల జీతాలు లేవు. ఇప్పటికి కూడా వాళ్ళకి ఆ జీతాలు బకాయి ఉంది. అయినా సరే వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. కష్టపడి పనిచేసి ఉత్పత్తి సాధించి దాన్ని సరైన మార్గంలో పెడుతున్నటువంటి దాన్ని నడపాలని, లాభాల బాటలు తీసుకురావడానికి కార్మిక వర్గం పోరాడుతుంది. కార్పొరేట్లు కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు. ఇది నష్టాల్లో రావడానికి 100కి 110% కేంద్ర ప్రభుత్వం తప్పుడు విధానాల కారణం. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో ఈరోజు భాగస్వామి కూడా దాన్ని వెనకేసుకు రావటం అనేది చాలా అన్యాయమైనటువంటి విషయం. వాస్తవాలు గుర్తించి ఇప్పటికైనా సరే కార్మిక వర్గం చేస్తున్న పోరాటానికి మద్దతు తెలియజేయండి. ప్రైవేటీకరణకి చేయడానికి మరొక అడుగు ఈరోజు ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ వేజెస్ పెట్టి మరొక అడుగు ముందుకు వేస్తున్నారు. ఈరోజు కార్పొరేట్లకేమో పెద్ద ఎత్తున మీరు రాయితీలు ఇస్తారా? ఈరోజు ప్రొడక్షన్ పేరుతో రాయితీలు, ఎంప్లాయ్మెంట్ పేరుతో రాయితీలు, ఇక్కడ పరిశ్రమ పెడితే విద్యుత్ రాయితీ, GST రాయితీ, ట్యాక్స్ రాయితీలు, వాటర్ రాయితీ, ఎలక్ట్రిసిటీ రాయితీ, పెట్టుబడి రాయితీ, ఒకటి కాదు 100 రకాల రాయితీలు ఇస్తున్నారు. మరలా ఇంకోవైపు కార్మికులు మాత్రం వాళ్ళ జీతాలు కోత పెట్టి కడుపు కాలుస్తున్నారు. ఇదేమి న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. అందుకని మొత్తం కార్మికుల వాళ్ళని పనిచేయనందువల్ల ఇది నష్టాల్లో పోతుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేయటం చాలా అన్యాయమైన విషయం. ఎన్నికల్లో వాళ్ళు చెప్పినటువంటి మాటకి వాళ్ళ రాష్ట్రంలోనే ఎక్కడ ఎవరంత మెజార్టీ అక్కడ కార్మిక వర్గం పల్లా శ్రీనివాసరావుకి ఇచ్చారు. దానివల్ల ఆయన ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. అదే విశాఖలో ఈరోజు కార్మిక వర్గ కేంద్రంగా ఉన్న విశాఖలో కార్మికులు పొట్టగొట్టి కార్పొరేట్లని మేపటానికి ఈరోజు కాంక్లేవ్లు నిర్వహిస్తూ ఉన్నారు. అధికారం ముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఇంకో మాట. ఇదేం న్యాయం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ఇప్పటికైనా వాస్తవాలు గుర్తెరిగి దానికి అవసరమైనటువంటి మైన్స్ కేటాయించాలి. దానికి అవసరమైనటువంటి సిబ్బందిని మళ్ళీ తీసుకొని, అనుభవం కలిగిన సిబ్బందిని తీసేసి అనుభవం లేని వాళ్ళని మళ్ళీ బయట ఇతర రాష్ట్రాల వాళ్ళని కాంట్రాక్ట్ లేబర్ మీద ఎలా తీసుకొస్తారు? ఇది ఏంటి విధానం అని చెప్పి అడుగుతున్నాను. అందుకని ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని మూసేయాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటుందా? దాని కేంద్రానికి తందానంటూ దీన్ని మూసేస్తుందా? ఇదేనా అభివృద్ధి? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మన జాతి నినాదం, ఆంధ్రుల యొక్క ఊపిరి. 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని మరి ఈ రోజున ఒక ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు వైట్ ఎలిఫెంట్తో కంపేర్ చేసి ఎంత చిన్న చూపుతో మాట్లాడాడనేది దుర్మార్గం అని తెలియజేస్తున్నా. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని, అసలు వైట్ ఎలిఫెంట్ అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అని కాస్త చెప్పండి. మాకు తెలిసి, రాష్ట్ర ప్రజలకు తెలిసైతే మాత్రం వైట్ ఎలిఫెంట్ అని ఏదైనా మనకు భారం అనిపిస్తే దాన్ని వైట్ ఎలిఫెంట్తో పోలుస్తాం. మరి ఈ రోజున మీరు వైట్ ఎలిఫెంట్తో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పోలుస్తున్నారు అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీకు భారం అయిందనా అర్థం? ఆయన అధికారంలోకి వస్తే, జనరల్గా ఏ ముఖ్యమంత్రి అయినా కూడా అధికారంలోకి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టార్ని, పబ్లిక్ సెక్టార్ని స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పబ్లిక్ సెక్టార్ని బాగా చూసుకోవాలి, ఇంకా
కావాల్సినటువంటి అన్ని విధాలుగా ఆ చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి, ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ సెక్టర్ని స్ట్రెంథన్ చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ ముందుకు వెళ్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మాత్రం అది చాలా డిఫరెంట్గా ఉంటుంది, రివర్స్గా ఉంటుందనే చెప్పాలి. ఎందుకనంటే ఆయన పబ్లిక్ సెక్టర్ని కిల్ చేయాలి, పబ్లిక్ సెక్టర్ని చంపేయాలి, ప్రైవేట్ సెక్టర్ని ఎంకరేజ్ చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఫిలాసఫీ. అందుకే అంటా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎప్పుడు కూడా ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక ఫార్ములాలో ముందుకు వెళ్తూ ఉంటారు. అదే మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే హీఈస్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి హీఈస్ ప్రో ప్రైవేట్, నాట్ ప్రో పూర్. ఎందుకని అంటున్నా అంటే ఎప్పుడైనా వారి మాటల్లో మనం చూస్తూ ఉంటాము, నేను సంపద సృష్టిస్తా అంటారు. సంపద సృష్టించడం అంటే ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి ఈ పేదవాళ్ళని కావచ్చు, రైతులను కావచ్చు, మరి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్స్ని కావచ్చు, అన్నీ కూడా ఏదైతే ఈ ప్రజల తాలూకా ఆస్తులు, ప్రభుత్వంలోని ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకు అప్పచెప్పడము, వాళ్ళు సొమ్ము చేసుకోవడం అనేదే సంపద సృష్టించడం. చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం అదే. ఇక మాట్లాడితే అంటారు, నేను పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తానని అంటూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. పేదరిక నిర్మూలన కోసం కాదు, పేదలనే నిర్మూలించేందుకు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అదే మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇక ఇప్పటి పరిస్థితి ఏంటి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విజన్ 2047, 2057 అని చెప్పేసి ఇక ఏవో ఎలివేషన్లు వేసుకొని ఎక్కడ లేని ప్రెజెంటేషన్లు అన్ని తెచ్చి ఎప్పటి గురించో చెప్తాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి, ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంటి, రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రాజెక్టులు ఏంటి, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం కావాలి, రాష్ట్ర ప్రజల బాధలేంటి, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు ఏంటి అనే దాని మీద ఏమాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఇవేవి కూడా అవసరం లేనటువంటి అంశాలు. ఎంతసేపు ప్రైవేటైజేషన్ లేదా ఇక ప్రొజెక్టెడ్ విజన్ గురించి, వాటికి సంబంధించినటువంటి ఎలివేషన్ల గురించే ఆయన ఎంతసేపు కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళటం మనం చూస్తా ఉన్నాం. నువ్వు ఇంట్లో పడుకొని పని చేయకపోతే ఎట్లయ్యా? గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ కూడా ఏం తయారయ్యారంటే ఊరికే జీతాలు ఇస్తారా? పని చేయాలి కదా. ప్రతి ఒక్కసారి కేంద్రం రాష్ట్రం డబ్బులు ఇస్తుందా? మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, పని చేయాలి. పని చేయకపోతే ఎన్నిసార్లు గవర్నమెంట్ ఎక్కడైనా డబ్బులు తెచ్చిస్తామండి? ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ కదా. ఇది ఎఫిషియన్సీ ఉండాల్సిన పని లేదా? ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు. మనం పని చేయకుండా దాన్ని వైట్ ఎలిఫెంట్ మారి పెట్టుకుని కూర్చుంటారు. ఇంట్లో పని చేయించాలి, మనం కూడా పని చేయాలి. కష్టపడక్కర్లేదు. దాన్ని సిస్టమేటిక్ గా రన్ చేసి ప్రొఫెషనల్ గా రన్ చేస్తే అది వైబుల్ అవుతుంది ఆటోమేటిక్ గా. కాబట్టి నువ్వు కూడా ఎంతో ఏమి అన్సెటిల్మెంట్ ఉంది దాంట్లో? ఎవరు చెప్పారయ్యా నీకు? ఎవడు చెప్పాడు? బుద్ధి ఉండాలి. ఏం తీసుకోవాలి? ఏం తీసుకుంటారు? 12,000 కోట్లు ఇస్తే ఏం తీసుకుంటారు? నీకు వచ్చి మీ ఇంటికి వచ్చి చెప్పాలా నేను ప్రైవేటైజ్ చేయని? ఎన్ని గంటలు చెప్పాలి? తమాషాగా ఉంది మీకు. నేను కూడా చూస్తున్నాను, కొంతమందిని కావాలని ఏదో కలబెడతానే ఉండాలని కలబెడతా ఉంటారు. వాళ్ళకి ఏం పని లేదు. విశాఖపట్నం స్టీల్ సిటీని స్టోరన్ సిటీగా చేస్తే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందరం కలిసి కాపాడుకుంటామా లేదా అని అడుగుతున్నా. అంటే అప్పుడు ఓట్ల కోసం ఒకలాగా చంద్రబాబు గారు కుదుర్చుకున్న MOUలు 1761 MOUలు కుదుర్చుకున్నారు. దానికి గాను 19 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించారు. ఈ 3 సమిట్ల ద్వారా ఈ 1761 MOUల ద్వారా 30 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నాయని చంద్రబాబు గారు ప్రకటించుకున్నారు. మరి ఆ టైం పీరియడ్లో 30 లక్షల యువతకు ఉద్యోగం వచ్చిందా? 19 లక్షల కోట్ల విలువ చేసే పెట్టుబడులు ఇండస్ట్రియల్ రూపంలో మన రాష్ట్రానికి వచ్చాయా? ఈ 1761 MOUలకు సంబంధించి కనీసం 10% అయినా గ్రౌండ్ అయ్యాయా? నిజమయ్యాయా అంటే లేదు. కనీసం 10% కూడా నిజరూపం దాల్చింది లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2023లో గ్లోబల్ సమిట్ అని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దీంట్లో 340కి పైగా ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినట్టు, 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నట్టు, దీనివల్ల 6 లక్షల ఉద్యోగాలు వస్తున్నట్టు అప్పుడు వైసీపీ ప్రకటించుకుంది.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చాయా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నట్టు ఎలక్షన్లలో 20 లక్షల ఉద్యోగాలు మన యువతకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? గత 11 సంవత్సరాలుగా ఇలా నాయకులు వస్తున్నారు, ముఖ్యమంత్రులుగా సమ్మిట్లు పెడుతున్నారు, ఎంఓయూలు సంతకాలు పెడుతున్నారు, లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వస్తున్నాయని చెప్తున్నారు, లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కనీసం 10% కూడా ఇది రియాలిటీలో రిఫ్లెక్ట్ అవ్వటం లేదు. ఇన్ని లక్షల కోట్లు, 19 లక్షల కోట్ల రూపాయలు చంద్రబాబు గారు ముందు టర్మ్లో పెట్టుబడులు వచ్చున్నా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు. లేదా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిలో సమిట్లో సైన్ చేసిన 13 లక్షల కోట్లు విలువ చేసే పెట్టుబడులు వచ్చినా మన రాష్ట్రం ఇలా ఉండేది కాదు, ఎప్పుడో అభివృద్ధి చెందేది. చంద్రబాబు గారి టైంలో 30 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 20 లక్షల ఉద్యోగాలు వచ్చున్నా మన రాష్ట్రంలో ఈరోజు 50 లక్షల నిరుద్యోగ యువత ఉండేది కాదు. ఈ రోజు వరకు కూడా మన రాష్ట్రంలో యువతకి ఇక్కడ ఉద్యోగం లేక బయట రాష్ట్రాలకు వలసపోతున్నారు. ఇక్కడ ఉన్న టాలెంట్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. లేదా ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు అంటే గిగ్ జాబ్లో లేక డ్రైవర్లుగాను, చిన్న రెస్టారెంట్లో పనిచేసుకోవడము, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా బయట అయితే మంచి ఉద్యోగం వస్తుంది కదా అని చూసి వలస వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఇలా ముఖ్యమంత్రులు సమిట్లు పెట్టి ఇంతిన్ని లక్షల